హాయ్ ఫ్రెండ్స్, ఐ నో వీడియో లేట్ అయింది. నిన్న హెల్త్ బాగోలేదు అండ్ అవలే కరెక్ట్గా దృష్టి పెట్టి చేయాలంటే కష్టం. నేను ఎపిసోడ్ కూడా చూడలే, ఇప్పుడే చూసాను. ఎపిసోడ్ అంతా చూసి ఇప్పుడు కూడా అంతగా గొప్పగా సెట్ అవ్వలే. బట్ మాట్లాడాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో. ఐ హోప్ యూ అండర్స్టాండ్ మై సిచ్యువేషన్. సో వీడియో చూసే ముందు కొంచెం లైక్ చేయండి, ఎందుకంటే ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. సో ఎక్కువ హోమ్ పేజెస్కి వెళ్ళదు, బట్ ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేసే ఉన్నాయి. సో లైక్ చేయండి. ఒకవేళ మీకు హైప్ ఆప్షన్ మిగిలితే హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. సో స్ట్రైట్ ఇన్ టు ద పాయింట్స్ వెళ్ళిపోదాం. ఎపిసోడ్లో మెయిన్ అంశాలు ఆ 2 టాస్కులు కాదు. ఆ 2 టాస్కులు గురించి మాట్లాడే అంత చర్చ కూడా లేదు. ఓన్లీ ఒక పాయింట్ ఉంది, అది లాస్ట్లో మాట్లాడదాం. 2 టాస్కుల కంటే ముందు జరిగిన కాన్వర్జేషన్స్, అందులో బిగ్ బాస్ మైండ్ లేపేసిన కాన్వర్జేషన్స్. నేను ముందు రోజు మిడ్ నైట్ టాక్స్లో అన్నీ చెప్పాను, బట్ కొన్ని లేపేశారు. బట్ మనం అన్నీ కవర్ చేద్దాం, ల్యాగ్ లేకుండా కవర్ చేద్దాం. ఫస్ట్ థింగ్, పోస్ట్ ఆ నామినేషన్స్ పంచాయతీ గొడవ అయిన తర్వాత నేను ఒక స్టోరీ పెట్టాను. రెడ్ కార్డు ఓన్లీ డెమాన్ పవన్ అంటున్నారు. కళ్యాణ్కి ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకంటే రెడ్ కార్డు డెమాన్ పవన్కి ఇస్తే కళ్యాణ్కి కూడా ఇవ్వాలి కదా. ఎందుకంటే ఓకే, డెమాన్ పవన్ వాంటెడ్గా చేయకపోయినా, అన్వాంటెడ్గా చేసిన, యాక్సిడెంటల్గా చేసిన, ఇంటెన్షనల్గా చేసిన, ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మెడ పట్టుకున్నాడు. అది రూల్స్కి విరుద్ధం. అదే రూల్స్కి విరుద్ధంలో భాగంగా 3 సార్లు కూర్చుని తన్నాడు, బూతులు మాట్లాడాడు, అమ్మాయి మీదకి వెళ్ళాడు. సో దీని మీద ఇవ్వరా అంటే కొంతమంది దాన్ని అపోజ్ చేశారు, ఇంటలెక్చువల్ ఫెలోస్. వాళ్ళు మళ్ళీ ఏమంటారంటే, బూతులు మాట్లాడారు అంటే మా వాడు బూతులు మాట్లాడలేదు, నువ్వు కావాలని అలా ఫేక్ నెరేటివ్ సెట్ చేస్తున్నా అన్నారు. నేనే కాదు, ఒక 10 మంది రివ్యూర్లు అంటే 5 మంది రివ్యూర్లకి ఇన్సైడ్ సోర్స్ వస్తుంది. అందరికీ వస్తుంది. నాకు వచ్చినప్పుడు రాదా? వాళ్ళకి తెలుసు కళ్యాణ్ ఏం మాట్లాడాడు. నేను ఇండైరెక్ట్గా స్టోరీ పెట్టాను. దానికి కూడా నెరేటివ్ మాట లైవ్లో ఉండాలి కదా డిస్కషన్. అంటే ఓరే నిబ్బాలారా, అక్కడ తిట్టిందే కట్ చేసినప్పుడు లైవ్లో ఆ డిస్కషన్ ఎందుకురా ఉంచుతారు అని చెప్పి. మరి ఇప్పుడు ఎందుకురా ఈ మొక్క చిన్నది వేసారు అంటే, అట్లీస్ట్ డిస్కషన్ పాయింట్ అయింది కదా. నిన్నంతా అదే వైరల్ అయింది. సో అట్లీస్ట్ ఆ మొక్క కూడా అయిపోతే వస్తారని చెప్పి వేశారు. అలా అని చెప్పి ఇప్పుడు ఆ చిన్న మొక్క అన్నారు. అలా అని చెప్పి ఇప్పుడు నెక్స్ట్ శనివారం రోజు కన్ఫెషన్ రూమ్లోకి తీసుకెళ్ళి కస్వర్డ్, ఆ వాడిన బ్యాడ్ వర్డ్ చూపిస్తారా ఏంది? చూపించరు. ఆ పైపైన తుతు అని చెప్పేసి ఎక్కువ స్టూలిని దన్నేవో రితు మీదకి అగ్రెసివ్కి వెళ్ళే మీద పాయింట్ డైవర్ట్ చేస్తారు తప్ప ఆ బీపు వర్డ్ గురించి మాట్లాడరు. నేను మళ్ళీ చెప్తున్నా, చాలామంది నమ్మలేని వాళ్ళు అట్లీస్ట్ ఈరోజు ఎపిసోడ్ క్లిప్పులో మీరు ఇమాన్యుల్ మాట్లాడినప్పుడైనా మీకు అర్థం కావాలి. ఇమాన్యుల్ ఏమంటున్నాడు? బూతులు వాడకరా, బూతుల గురించి అని మాట్లాడాడు. అసలు యాక్చువల్గా చాలా కాన్వర్జేషన్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే లైవ్లో చూసినప్పుడే ఆ సీక్వెన్షియల్ థింగ్ కరెక్ట్గా లేదు, కట్లా ఉంది. బట్ లైవ్లో ఇండైరెక్ట్గా బర్నీ గారు కూడా చెప్పారు, నేను ఎప్పుడు మీ మధ్యలోకి వచ్చానా, ఎప్పుడో ఎగ్ దగ్గర వచ్చినట్టున్నాను. సారీ మాధురి గారు, నువ్వు దివ్య ఉన్నప్పుడు వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను అంటే అర్థం చేసుకో. ఇప్పుడు నేను వచ్చినప్పుడు కూడా నువ్వు నా మీద కూడా అగ్రెసివ్ అయ్యావు. సో ఎందుకు ఆయన మాట్లాడతాడు? ఒక్క వారంలో మొత్తం సంపాదించుకున్న పేరంతా కోల్పోతామని ఎందుకంటారు? ఇమాన్యుల్ ఎందుకు అంత కన్సర్న్తో మాట్లాడతాడు? అవన్నీ కాకుండా నేను ఒక ఫుటేజ్ పెట్టాను. ఒకవేళ కస్ వర్డ్, బ్యాడ్ వర్డ్ యూజ్ చేయకపోతే కొంతమంది ఇంకా ఇంటలెక్చువల్ పర్సన్స్ అది చిన్న బూతు అంటారు. బూతులో చిన్న పెద్ద ఉందా? సరే చిన్న బూత్ అయితే దివ్య ఎందుకు అలా ఎక్స్ప్రెషన్ పెడుతుంది నోటి మీద? చిన్నదే కదా, ఆమెకి ఎందుకు ఎక్స్ప్రెషన్ పెట్టాల్సిన అవసరం? ఇమాన్యుల్ ఎందుకు లాక్కి వెళ్ళిపోతున్నాడు? భరణి ఎందుకు వచ్చాడు? ఇప్పుడు ఎందుకు అనవసరంగా ఆ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ అలాంటి బూతులు మాట్లాడి పేరు పోగొట్టుకోకని ఎందుకు అంటున్నారు? ఎందుకంటే అక్కడ నిజంగానే అన్నాడు. సో ఇక్కడ కూడా నేను కళ్యాణ్ సపోర్ట్ చేస్తాను, డెమాన్ సపోర్ట్ చేసినట్టే. ఎందుకంటే అంటే ఎవడు కావాలని వాంటెడ్గా చేయరు. ఇప్పుడు డెమాన్ మేడ మీద చేయి పెట్టిందైనా, కళ్యాణ్ బూత్ తిట్టిందైనా అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో టెంపర్ లూజే జరిగింది. ఎవడు వాంటెడ్గా ఒక అమ్మాయిని బూతులు తిట్టాలనుకోడు, ఎవడో వాంటెడ్గా కూడా మెడ పట్టుకుని పిసికేద్దాం అనుకోరు. కానీ కొంతమంది ఇంటలెక్చువల్ కళ్యాణ్ ఫ్యాన్స్ మావాడు అసలు మాట్లాడలేదు, ఒక వర్షన్ మావాడు అసలు మాట్లాడలేదు, మేము ఫేక్ నెరేటివ్ సెట్ చేస్తాం. ఇంకొకరు చిన్న బూత్ అయితే వాళ్ళు ఎందుకు అంత క్లాస్ పిక్తారు, అంత లెక్చర్ ఎందుకు ఇస్తారు, దివ్య ఎందుకు అలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తారు? అంతెందుకు కళ్యాణ్ మిడ్ నైట్ డిస్కషన్లో అంటే నాకు వల్ల అవ్వలేదన్న ట్రిప్ అయిపోయిన మొత్తం మర్చిపోయిన ఏం జరిగిందో, అందరి మీదకి వెళ్ళిపోయాను, ఏదేదో మాట్లాడేశానని ఎందుకంటాడు? జరిగింది కాబట్టి. ఇంటర్నల్ సోర్స్ వచ్చిన రివ్యూర్స్ అందరికీ తెలుసు అక్కడ మాట్లాడిన బూత్ ఏంటో అనేది. ఇంకొకటి కూడా జరిగింది, డిమాండ్ వాళ్ళ ఫాదర్ని కూడా అంటాడు బూత్ కాదు కానీ కొన్ని వర్డ్స్ మాట్లాడతాడు, అది కూడా వేయలేదు. సో ఇప్పుడు మనం రివ్యూర్ అని చెప్పి న్యూట్రల్గా లేకుండా ఒక సైడే చెప్పడం రాంగ్, 2 సైడ్లు చెప్పాలి. అందుకే నేను 2 సైడ్లు చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నా, 2 సైడ్లు మిస్టేక్లు ఉన్నాయి అండ్ 2 సైడ్లు వాంటెడ్గా ఎవడూ చేయలేదు. కానీ మీరు ఒక సైడే మిస్టేక్ అని రుద్ది ఇంకొకరు లేపుతున్నారు చూసారా, అది తప్పు చేసినప్పుడు ఇద్దరు ఒకటే, ఇద్దరికి ఈక్వల్గా పడాలి శిక్ష.
చూస్తా శనివారం ఎంత గొప్ప పడతా శిక్ష, అప్పుడు మాట్లాడతా. సో ఓవరాల్గా అట్లీస్ట్ మనందరికీ అర్థం కాకపోయినా కొంతమందికైనా అర్థమై ఉంటుంది నా వ్యూ పాయింట్. నేను ఎందుకు మొన్న స్టోరీలో అలా పోస్ట్ ఎందుకు పెట్టాను, ఇప్పుడు ఎమాన్యుల్ ఎందుకు బూతుల గురించి మాట్లాడారు, మీకు ఐ హోప్ అట్లీస్ట్ ఆ డాట్లు కనెక్ట్ చేసుకుని ఉంటే దివ్య ఎక్స్ప్రెషన్స్ కానీ మీకు అర్థమవుతుంది. అయ్యిందని కోరుకుంటున్నాను నేను. ఎంతమందికి అర్థమైందో కామెంట్ చేయండి. సో మరి రెడ్ కార్డ్ ఇవ్వాలి, దానికి కూడా ఇవ్వాలి. బేసిక్గా రెడ్ కార్డులు ఏమి ఇవ్వరు, వార్నింగ్లు ఇస్తారు. నాకు తెలిసి ఫస్ట్ ఎక్కువ వార్నింగ్ డెమోన్కి ఇస్తారు, దాని తర్వాత సంజనాకి ఇస్తారు. ఎందుకంటే సంజన ఇప్పుడు కూడా నాట్ గిల్టీ అని ఫీల్ అవుతుంది కాబట్టి. తర్వాత కళ్యాణ్కి ఇస్తారు. అంతే తప్ప ఎవరిని షో నుంచి పంపించరు. ఒకవేళ పంపించాలంటే ఎలిమినేషన్ ద్వారా పంపిస్తారు. డబుల్ ఎలిమినేషన్ పెడితే పొరపాటు సంజన ఉంటే సంజన అలా వెళ్తుంది, కానీ ఇలా రెడ్ కార్డు ద్వారా వెళ్ళదు. ఇప్పుడు తనూజ డబుల్ స్టాండర్డ్స్ అని ఎందుకు పెట్టాను అంటే సిరీస్ ఆఫ్ కాన్వర్జేషన్ అయింది కదా. ఒక కాన్వర్జేషన్ బూతు గురించి నేను ఇప్పుడు మీకు వివరంగా చెప్పాను ఏం జరిగింది అనేది. ఇంకోటి రితు ఊరుకుంటుందా, రితుకు తెలిస్తే చెక్కేస్తుంది కదా అంటే, ఒరే స్వామి అది రితుకి వినబడేలా అనలేదు. అక్కడ మనకు అలా చూపించరు. అక్కడ రితు అక్కడ లేదు. అక్కడ వినబడింది దివ్యకి, ఎమాన్యుల్కిను, బర్నీ గారికి. అందుకు ఆలోచారు. రితుకు తెలియదు అసలు, కాంటెక్స్ట్ కూడా తెలియనివ్వరు కూడా. ఏందో మీరు పిల్లనిబ్బ లాజిక్లు. ఓకే, తనూజ డబుల్ స్టాండర్డ్స్ అని ఎందుకన్నారంటే, నిన్న మీరు మెయిన్ ఎపిసోడ్ స్టార్టింగ్లో ఆల్రెడీ పిచ్ ప్రిపేర్ చేస్తుంది సంజన. డెమాన్ దగ్గరికి వెళ్ళి నేను ఈరోజు మాట్లాడతాను, నువ్వు ఇన్వాల్వ్ అవ్వకని చెప్పి. దాని తర్వాత రీతు డెమాన్ కూర్చున్నప్పుడు పక్కన సంజన ఉంటుంది. వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇటుపక్క తనూజ ఉంటుంది. వీళ్ళిద్దరిది ఏంటి, ఫ్రెండ్సా? మేమైతే ఫ్రెండ్స్తో ఇలా ఉండమే అంటే తనూజ ఏమంటుంది తెలీదు. ఫ్రెండ్సా అంటే తెలీదు. లవర్సా అంటే లవర్స్ అయితే ఖచ్చితంగా కాదు. మరి ఏంటది ఏదో ఒకటిలే అంటది కదా. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎపిసోడ్లో ఆ బాత్రూమ్ డిస్కషన్ అప్పుడు వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్, ట్రూ ఫ్రెండ్స్ అని చెప్పి 100% ఎమోషనల్స్ ఉన్నాయి ఇవన్నీ మాట్లాడుతుంది కదా. ఇక్కడ ఎందుకు అలా మాట్లాడింది, సంజన గారి దగ్గర ఎందుకు అలా మాట్లాడింది? సంజన గారి దగ్గర కూడా అలాగే మాట్లాడవచ్చు కదా. వాళ్ళిద్దరూ ట్రూ ఫ్రెండ్స్, వాళ్ళకి లేని బాధ మీకేంది, వాళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే ఏం చేసుకుంటే మీకేంది, అవన్నీ అక్కడ మాట్లాడవచ్చు కదా. అక్కడ ఎందుకు మాట్లాడలేదు? అక్కడ ఒకలా మాట్లాడారు, ఇక్కడ ఒకలా మాట్లాడారు. అక్కడ ఒకవేళ తనూజ ఈ రేంజ్లో మాట్లాడుంటే సంజన పాయింట్ పట్టుకొద్దినా ఏమో, కొంచెం హోల్డ్ ఆగేదేమో. సో అక్కడ నాకు గేమ్ ఆడినట్టు అనిపించింది. అంటే డబుల్ స్టాండర్డ్స్లో మాట్లాడినట్టు తనూజ అనిపించింది నాకు. ఒప్పించుకోవాలి మాట్లాడినట్టు. ఓన్లీ ఆ ముందు కట్టలు వినకుండా ఈ కట్ట వింటే మీకు తనూజ మీద బేబత్సమైన ఎఫెక్షన్, ప్రేమ, ఆప్యాయత అన్నీ వచ్చేస్తారే. ఇలా ఉండాలి హౌస్మేట్ అంటే, ఫ్రెండ్స్ కోసం స్టాండ్ తీసుకుంది, మంచి మోటివేషన్ ఇస్తుంది, ఈ సినిమాలో రాజీవ్ కనకాల ఇద్దరికి మంచిగా పుష్ ఇస్తుంది అని చెప్పి. కానీ ఇక్కడ ఒక పాయింట్ చెప్పింది, అక్కడ నాకు కన్ఫర్మేషన్ లేదు, క్లారిటీ లేదు అన్నట్టు మాట్లాడుతుంది వీళ్ళిద్దరి గురించి ఫ్రెండ్షిప్. ఇక్కడ మాత్రం వీళ్ళు స్నేహం అంటే ఇదేరా అన్నట్టు మాట్లాడుతుంది. అది నాకు నచ్చలే. అది ఎంతమంది గమనించారు చెప్పండి. నాకు అది డబుల్ స్టాండర్డ్స్గా అనిపించింది. నెక్స్ట్ డిస్కషన్ దివ్య రీతు. దివ్య డిస్కషన్ మంచి డిస్కషనే. ఇక్కడ కూడా సేమ్. దివ్య క్లియర్గా అర్థం చేసుకుంది ఆ గేమ్ గురించి. ఆ గేమే సెల్ఫిష్ గేమ్. ఆ గేమ్ని అర్థం చేసుకోవాలి. ఆ గేమ్లో నువ్వు గెలవడం కోసం చూస్తావు. నీ తప్పేం లేదు, ఎవరో నేను బ్లేమ్ చేయట్లేదు, నువ్వేమీ బ్లేమ్ అవ్వక, నువ్వేమీ హార్ట్కి తీసుకోక, నీదేమీ తప్పు లేదు, నువ్వేమీ డెమాన్ ఏమి నీకేం సాక్రిఫైస్ చేయలేదు, నువ్వేమి డెమాన్కి వెన్నుపోటు పడలేదు అని చాలా పర్ఫెక్ట్గా మంచిగా చెప్పింది. ఇంకా డీటెయిల్గా చెప్తుంది. లైవ్లో లేపేశారు. అది చాలా మంచి కాన్వర్జేషన్. ఎందుకంటే గేమే అది. నేను 2 రోజుల నుంచి గొంతు చించుకుంటుంది కూడా అదే. ఆ గేమ్ కాన్సెప్ట్ ఒకడే అవుతాడు. లోపలికి వెళ్ళినోడు లోపల ఆట వాడికి కావాల్సినట్టు అది ఆడుకోవచ్చు. సో అక్కడ ఏమవుతుంది, ఎవడైతే తక్కువ సార్లు కెప్టెన్ అయ్యారో, ఎవడైతే కెప్టెన్ అవ్వలేదో వాళ్ళే అవుతారు. అలాగే రీతు ఉన్నది, అలాగే సుమన్ శెట్టి ఉన్నాడు. ఆ గేమ్ వీళ్ళకి కూడా తెలుసు, ఇద్దరు పనులకి తెలుసు, అటుపక్క ఉన్నోళ్ళకి తెలుసు. కానీ అలాగా కలిపిసి మురిమిక్సర్ చేసి మాట్లాడుతున్నారు. కానీ గేమే సెల్ఫిష్ గేమ్. దివ్య మంచిగా చెప్పింది. నెక్స్ట్ కళ్యాణ్, ఇది పెట్టుకోండి. ఇక్కడ కూడా కళ్యాణ్ రీతు నీ గురించి కాదు, నీదేం కాదు, నాకు నీ మీద ఏం కోపం లేదు, నీదేం తప్పు కాదు, నేను డెమాన్ గడ్ గివింగ్ అప్ నేచర్ గురించి మాట్లాడుతున్నాను అని అంటాడు కదా. ఇంకో కాన్వర్జేషన్ అయితే అది లేపిస్తారు, అది నేను చెప్తా చూడండి. తర్వాత మళ్ళీ కెప్టెన్ బెడ్ దగ్గర చాలా డిస్కషన్ జరుగుతుంది కళ్యాణ్కిను రీతుకి. దానికంటే ముందు కళ్యాణ్కి భరణికి డిస్కషన్ అవుతుంది. అక్కడ చాలా క్లియర్గా చెప్తారు, లేదు సార్ నాకు బాధ ఇదా సార్, నాకు 4th వీక్లోనే అదే జరిగింది, అప్పుడు వెన్నుపోటే పొడిచారు. ఇప్పుడు వచ్చి మళ్ళీ మొన్న రాజారాణి టాస్క్లో నేను ఆమెకు హెల్ప్ చేశాను, ఆమెకు నేను ఓటేసి దివ్యను పంపాను. తర్వాత నిఖిల్ వచ్చినప్పుడు కూడా నిఖిల్ కూడా రీతుకి వేద్దాం అనుకున్నారు, అప్పుడు కూడా నేనే వెళ్ళాను. అలాంటప్పుడు నా గురించి ఆలోచిస్తుంది కదా సార్, ఆలోచిస్తుంది అనుకున్నా, ఫస్ట్ వెంటనే తీసేసింది సార్, అది నాకు నచ్చలేదు, నాకు వెన్నుపోటు పొడిచింది, అది నాకు నచ్చలేదు ఇదే అంటే. అండ్ ఇంకోటి ఏమంటాడంటే, యాక్చువల్గా నాకు ఈ వారం నామినేషన్ రితుది, పవన్ గడ్ అసలు లేడు, రితు కెప్టెన్ అవ్వడం వల్ల నేను వేయలేకపోయాను. సో నీ మీద నాకేమీ లేదని వాష్రూమ్లో ఎలా అంటాడు? అది కాంట్రడిక్టే కదా, అది ఫ్లిప్పే కదా. అసలు కళ్యాణ్కి మెయిన్ కోపం ఉన్నదే రితు మీద, పవన్ మీద కాదు. అక్కడ ఆప్షన్ లేక పవన్ మీద వేసాడని క్లియర్గా చెప్తారు లైవ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది.
ఇక్కడ వచ్చేసరికి నీ మీద కాదు ఓన్లీ పవన్ గారిది అనేది రాంగ్. ఇక్కడ అందరూ ఫ్లిప్లే. తర్వాత ఆ బెడ్రూమ్లో కూడా డిస్కషన్ అప్పుడు కూడా ఇవి మొత్తం అన్నీ వస్తాయి. 3వ వారం 4వ వారం బెడ్ టాస్క్ రాజారాణి ఇవన్నీ ఇద్దరు క్లియర్గా డిస్కస్ చేసుకుంటారు. అప్పుడు రీతు క్లియర్గా ఏం చెప్తుందంటే మరి నీకు నాకు తేడా ఏంటంటే సరే నేను నీకు మోసం చేశాను అనుకుంటావు, కొన్ని దగ్గర నువ్వు నాకు మోసం చేశాను అనుకుంటావు. ఫర్ ఎగ్జాంపుల్ బెడ్ టాస్క్లో నువ్వు నాకు మోసం చేసావు పోను అనుకుందాం. అక్కడ నేను గేమ్లో చూసి తర్వాత వెంటనే నీతో మాట్లాడాను. కానీ నువ్వు గేమ్లో చూడవు, పర్సనల్గా తీసుకుంటావు. ఆ 3వ వారం అప్పుడు అలాగే తీసుకున్నావు, మొన్న అలాగే తీసుకున్నావు, మధ్యలో కూడా అలాగే తీసుకుని నువ్వు మాట్లాడలేదు. మొన్న కూడా అలాగే ఈ టాస్క్లో ఈ రెడ్ బ్లూ టాస్క్ అప్పుడు కూడా 3 రోజులు మాట్లాడలే. నువ్వు పర్సనల్గా తీసుకుంటున్నావు, అది తప్పు అని చెప్తున్నాను చెప్పి చాలా క్లియర్గా డిఫరెన్స్ చెప్తుంది. ఆ ఎంటైర్ కాన్వర్జేషన్ లేపుతారు. ఎందుకు లేపుతారు అది మీకు తెలియాలి అక్కడ. తర్వాత ఇమాన్యుల్ సంజనావి ఈ విషయంలో ఏమనాలో అర్థం కావట్లేదు. సంజన గారి పాయింట్ ఆఫ్ వ్యూ నాకు అర్థమైంది. ఆమెకు నచ్చలేదు వాళ్ళ బిహేవియర్, వాళ్ళ కూర్చునే బిహేవియరో వాళ్ళ కదలికలో వాళ్ళకి నచ్చలేనప్పుడు యాజ్ ఏ హౌస్మేట్గా ఆమెకి రైట్ ఉంది. ఎలా రైట్ ఉందరా అంటే వాళ్ళిద్దరికి వెళ్ళి చెప్పాలి. ఆర్ అక్కడ అబ్బాయి ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు కాబట్టి అబ్బాయితో చెప్పలేదు కాబట్టి రితుతో మంచి బాండ్ కూడా ఉంది, హెయిర్ కూడా కట్ చేసింది కాబట్టి వెళ్ళి రితుకి ఇది ఇబ్బందికరంగా ఉంది, మీకు బాగానే ఉన్నా నాకు చూడడానికి నాకు కొంచెం కష్టంగా ఉంది అని చెప్పేస్తే అయిపోయింది. ఆర్ అమ్మాయితో చెప్పలేకపోతుంది, సరిగ్గా బాండ్ కట్ అయిపోయింది అనుకుందాం. డెమాన్ని తమ్ముడు ఉన్నప్పుడు తమ్ముడు నేను అక్కలా చెప్తున్నాను, మీరు ఏదైతే ఉన్నదో కదలికలు అవి నాకు నచ్చలేదు అని చెప్పేస్తే డెమాన్ అర్థం చేసుకుంటాడు. ఆర్ ఇద్దరికి కూర్చోబెట్టి చెప్పిన ఒక ఇమాన్యుల్ చెప్పేవన్నీ ఇవే. అవేమీ చెప్పకుండా డైరెక్ట్గా నామినేషన్లో వాళ్ళు ఒక పాయింట్ అన్నారని చెప్పి ఈ పాయింట్ని కూడా కొంచెం క్లారిటీగా చెప్పకుండా వేరే లైన్స్లో చెప్పడం వల్ల అది కంపల్సరీ బూతులని వెళ్ళిపోయింది. సో అది ఆ విషయం రియలైజ్ అవ్వక నేను మాట్లాడిన తప్పేంటి అనే పాయింట్లోనే ఉంది. ఆమె పర్స్పెక్టివ్లో చూస్తే ఆమెకి అది నచ్చలేదు, అలా కరెక్ట్ అనిపిస్తుంది. కానీ యూసేజ్ ఆఫ్ ఓట్స్ ఏముంది ఇప్పుడు ఒక నేషనల్ టెలివిజన్లో యూసేజ్ ఆఫ్ ఓట్స్ ఏంటి? ఆ ఓట్స్ కదా. ఇప్పుడు ఆ ప్లేస్లో సంజన గారు ఉండి ఆలోచించిన అర్థమైపోతుంది. బట్ ఆ మట్టి వైపు వెళ్ళాలని కూడా కోరుకోవట్లేదు అసలు. నేను గిల్టీ కాదు, నేను మాట్లాడుకుంటాను, నేను చూసిందే కదా చెప్తున్నానని అంటున్నారు. చూసింది ఫర్ ఎగ్జాంపుల్ ఆమె చూసింది ఆమెకు నచ్చలేదు, అది చెప్పే విధానం ఉంటుంది కదా. నేను ఇమాన్యుల్ ఎంత చెప్పినా వినట్లేదు. ఆమె నాగార్జున గారు వచ్చినప్పుడు కూడా అదే చెప్తారు. పెద్ద లెక్చర్ అవుతుంది, లెక్చరే ఏమవుతుందో మనం చూడాలి. బట్ ఇప్పుడు కూడా నేను ఏమంటున్నా అంటే సంజన గారు పాయింట్ నాకు అర్థమవుతుంది, కానీ చెప్పే విధానం ఆ యూసేజ్ ఆఫ్ వర్డ్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఆమె అక్కడ దారి తప్పారు. అండ్ ఇప్పుడు కూడా అది రియలైజ్ అవ్వట్లేదు. ఎంతమంది వచ్చి చెప్తున్నా కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంతమంది వచ్చి ఎందుకు సంజన గారికి చెప్తారు? వాళ్ళకి ఏం అవసరం? ఈమె బ్యాడ్ అవ్వకూడదనే కదా చెప్తున్నారు. ఈమె బ్యాడ్ అవ్వకూడదు, అటుపక్క పర్సన్ బ్యాడ్ అవ్వకూడదనే కదా చెప్తున్నారు. బట్ ఆమె వినట్లే, నేను చూసుకుంటా అంటున్నారు. మరి ఏదో అవుతుంది శనివారం. ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది రితు చౌదరిని. రితు చౌదరి డెమాన్ పవన్ కొంతమంది కూడా నచ్చలే వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్లు కానీ, వాళ్ళు ఆమె అన్నట్టు అంటి ఉండడం కానీ. బట్ అది చెప్పే విధానం ఒకటి ఉంటుంది. ఇప్పుడు రితు చౌదరికి అంత డైరెక్ట్గా అనేసిన తర్వాత రితు చౌదరి సింపతి కార్డు యూజ్ చేసుకొని ఈ వారం అంతా డ్రామా చేయొచ్చు. కొన్ని సీజన్స్లో చేశారు. ఎస్పెషల్లీ అమ్మాయికి మంచి మైలేజ్ వస్తుంది. అమ్మాయిలకి చేయలే అమ్మాయి, నేను అదే అప్రిషియేట్ చేస్తున్నా. అమ్మాయి అది యూజ్ చేసుకుంటే టాప్ 3 అయిపోతుంది, కానీ చేయలే. అక్కడ నేను రితుని పెంచుకుంటున్నా. ఇంకెంతమందికి అలా అనిపించింది చెప్పండి. తర్వాత రితు, డెమాన్, తనుజ. ఇక్కడ నేనేం చెప్తానంటే చెప్తాను, బాగుంటుంది. తనుజ అదే మాట్లాడుతుంది, రితు అదే మాట్లాడుతుంది. మీ ఇద్దరిది ఒకటేరా ఫ్రెండ్షిప్, మంచిది, ప్యూరు. బట్ తను ఏదైనా వదిలేస్తుంది, నువ్వు దాన్ని సాగదీస్తావు, ఇది అది అని చెప్పి మొత్తం డెమాన్ వైపు పెట్టేస్తున్నారు. అండ్ డెమాన్ సైడే మిస్టేక్లు ఉన్నాయని చెప్పేస్తున్నారు. రితు అయితే వీళ్ళిద్దరూ ఇంక రితు ఏంది ఎక్కువ హెల్ప్ రితు నుంచి వచ్చిందంట, డెమాన్ నుంచి రాలేదంట. సో స్ట్రైట్ అవే నేను జనరల్ ఆడియన్స్కి అడుగుతాను, చెప్పండి రితు నుంచి డెమాన్కి ఏమొచ్చింది హెల్ప్ చెప్పండి. సెకండ్ వీక్లో ఆమె ఫిక్స్ అయింది డెమాన్ గెలవాలని చెప్పి రాంగ్ జడ్జిమెంట్ ఇచ్చింది. దానివల్ల బొక్క ఎవరికి పడింది? డెమాన్కి ఏం హెల్ప్ అయింది? అండ్ నెక్స్ట్ దొంగల టాస్క్ దగ్గర మొత్తం డబ్బులు ఇవ్వాలి, మొత్తం డబ్బులు ఇస్తే కంటెంట్ అయ్యేవాడు, మొత్తం డబ్బులు ఇవ్వలేదు. అక్కడ ఏమైనా హెల్ప్ అయింది? డెమాన్కే బొక్క పడింది. ఇంక ఏడ రితు హెల్ప్ చేసింది? మిగిలిన ఎక్కడైనా హెల్ప్ చేసుకున్నారా అంటే గ్రూప్ గేమ్లు ఆడినప్పుడు, ఎస్పెషల్లీ ఫిఫ్త్ వీక్ లీడర్షిప్ టాస్క్లో రితు డెమాన్కి ఎక్కువ సపోర్ట్ అయిందా, డెమాన్ రితుకి ఎక్కువ సపోర్ట్ అయ్యిందా? డెమాన్ అయ్యాడు. ఆర్ ఇంకా మాట్లాడుకుంటే ఆ బెడ్ టాస్క్లో రితు డెమాన్కి సపోర్ట్ చేసిందా, డెమాన్ రితుకి సపోర్ట్ చేశాడా? డెమాన్ సపోర్ట్ చేసి ఇప్పటికీ డెమాన్ నిందలు మోస్తున్నాడు. సో డెమాన్ ఎక్కువ హెల్ప్ చేస్తున్నాడా, రితు ఎక్కువ హెల్ప్ చేస్తుందా? అంతెందుకు 3వ వారం టాస్క్ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏదైతే చైతి అని కోపం వచ్చిందో
అక్కడ డెమాన్ రితు కోసం నించున్నాడా, రితు డెమాన్ కోసం నించున్నాడా? డెమానే కదా రితు కోసం నించున్నాడు. బ్లేమ్ ఎవరికి ఎక్కువ వచ్చింది? ఇప్పటికీ ఇద్దరు పవన్లు ఎందుకు కొట్టుకుంటున్నారు? బయట వచ్చే వాళ్ళందరూ రితుని తిడుతున్నారా, డెమాన్ తిడుతున్నారా? ఎవరిని తిడుతున్నారు? ఎవరికి రాంగ్ అవుతుంది? ఎవడికి ఎక్కువ హెల్ప్ చేశాడు? మొత్తం నెరేటివ్ మార్చేస్తే ఎలాగా? ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నాం, అక్కడ డెమాన్ పవన్ మాట్లాడట్లేదు. లాక్ అయిపోయాడో, భయపడుతున్నాడో, బాధపడుతున్నాడో తెలియదు, కానీ ఫాల్స్ నేరేటివ్ సెట్ చేస్తున్నారు. అది నాకు నచ్చలేదు. మీరే చెప్పండి, ఎక్కువ డెమాన్కి రితుకి హెల్ప్ చేశారా, రితుకి డెమాన్కి హెల్ప్ చేసుకున్నారు? ఇద్దరిలో ఎవరికి బ్యాడ్ నేమ్ వచ్చింది, ఎవరి వల్ల వచ్చిందో ఈ అంశం మీద ప్లీజ్ మీ ఒపీనియన్ పాస్ చేయండి. నేను చెప్పాను కదా, అలా అని చెప్పి రితు స్టాండ్ తీసుకోలేదు, ర్యామ్ తీసుకుంది. కానీ ఇది ఎలా మాట్లాడుతున్నారంటే రితుయే తీసుకుంది స్టాండ్ అంటే డెమాన్ బొచ్చుడుదలు తీసుకున్నాడు. ఇద్దరు విషయాల్లో డే 1 ఇప్పటి వరకు చూస్తే ఫెచ్చింగ్ రితుకి అయింది తప్ప డెమాన్ కావలేదు. లాస్ట్లో డెమాన్ సంజన డిస్కషన్. డెమాన్ పవన్ మంచిగా వెళ్ళి అక్క సారీ చెప్పి, ఆమె సారీ చెప్తుంది అంటే ముందు వెళ్ళి రితునే చెప్పమను, ఆమె పతివ్రత శిరోమణి, అది ఇప్పుడు ఎందుకు పట్టుకొస్తుంది? ఇప్పుడు ఏంటి ఆ పాయింట్ ఏంటి? ఇప్పుడు మీరు మాట జారిన దాంట్లో ఒక అబ్బాయి ఇరుక్కొని ఉన్నాడు, అమ్మాయి ఇరుక్కొని ఉంది, అమ్మాయి రాలేదు ఎలాగో. ఇప్పుడు అబ్బాయి వచ్చి అడిగితే ఇక్కడ కూడా ఐఎమ్ నాట్ గిల్టీ అంటుంది. ఇక్కడ ఒక ఎక్స్టెంట్ వరకు ఫైట్ చేసి వదిలేసాడు, ఎందుకంటే అది పక్క కూడా అమ్మాయి అని చెప్పి. అడగడం నాకు బాగా నచ్చింది. స్టాండ్ తీసుకోలేదు అన్నాడు కదా, ఇప్పుడు డెమాన్ పవన్ తీసుకున్నాడు కదా, ఇది రెండోసారి అడగడం ఇన్సిడెంటే. కానీ అక్కడ ఫిక్స్ అయిపోయింది కదా. సో శనివారం ఏదో డిసైడ్ అవ్వడం, ఆ శనివారం ఏదో చేసి వెళ్ళిపోదాం అన్నట్టు ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ కూడా నచ్చలే సంజన గారు. ఒక అబ్బాయి వచ్చి చెప్తున్నాడని అర్థం అవ్వాలి. తర్వాత 2 టాస్కులు. ఇక్కడ టాస్కుల్లో పాపం వాళ్ళు వచ్చి ఎవరెవరు కంటెంట్ రావాలంటే ఒక్కొక్కరు వచ్చి వాళ్ళు వరుసలు మంచిగా చెప్పుకున్నారు ఆ టెంప్లెట్ థింగ్స్. నేనేమంటాను అంటే, ఇదంతా మీరు ఎంత చెప్పుకున్నా బిగ్ బాస్ టీము, ఆ వైల్డ్ కార్డ్స్, ఎక్స్ కంటెస్టెంట్లు ఎవరెవరైతే వస్తారో 9 మంది వస్తారు. ఇప్పుడు 2 వచ్చారు కదా, వాళ్ళకి ఆల్రెడీ చెప్పేస్తారు బాసు నువ్వు వీళ్ళతో ఆడని. వాళ్ళు అదే సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకురా అంటే అంతే, ఇంకొన్ని మాట్లాడలేం అంతే. అది ప్రియాంకకి చెప్పేస్తారు కళ్యాణ్ తీసుకొని, గౌతమ్ చెప్తారు బర్నీని తీసుకొని. ఇంక మీరు ఎక్కువ నన్ను క్వశ్చన్లు వేసే కానీ మీరు ఆలోచించండి ఎందుకనేది. అది అంతకుమించి ఏమి ఉండదు. వాళ్ళు అక్కడికి వచ్చి ఏమైనా ఎవాల్యుయేట్ చేస్తారనుకుంటున్నారా? అంత లేదు అసలు. సో టాస్క్ ఆ సంథింగ్ ఫిషీ టాస్క్ ఇక్కడ ఏమన్నారంటే కళ్యాణ్ ఫౌల్ ఆడలేదురా స్వామి, క్లియర్గా లైవ్లో కూడా చెప్తాడు, ఒక హ్యాండ్తోనే ఆడాలి, కావాలని నువ్వు లెగ్ సపోర్ట్ మౌత్ తీసుకొని. అది లేపేస్తారు పిఆర్లు నీట్గా. అక్కడ ఏం ఫౌల్ ఆడలే, ఇద్దరు నీట్గా ఆడారు, బాగా ఆడారు. కొంచెం బాగా కళ్యాణ్ ఆడాడు కాబట్టి గెలిచాడు, లేకపోతే ముందు అమ్మాయి ఎక్కువ వెళ్ళింది. కానీ అక్కడ కామ్ అండ్ కంపోజ్డ్గా కళ్యాణ్ సెట్ చేశాడు కాబట్టి ప్రాపర్గా చేశాడు. విన్ అయినప్పుడు కూడా మళ్ళీ ఏదో బొక్కలు ఏరుకోవడం. అక్కడ ఏం జరగలేదు ఫౌల్. ఆ టాస్క్ కొంచెం కామ్గా కంపోజ్డ్గా ఉండాలి. అక్కడ చెయ్య మజిల్ పవర్ కూడా అంత అవసరం లేదు. బ్యాలెన్స్డ్గా కామ్గా కంపోజ్డ్గా ఉండాలి ఫస్ట్ ఆట అర్థం కావాలంటే. బాగా ఆడాడు, బాగా అన్నాడు, విన్నర్ అవుతాడు. అది అప్రిషియేట్ చేయకుండా ఫౌల్ అక్కడేం ఫౌల్ లేదు అది. సో అలాగా కళ్యాణ్ వాళ్ళ మదర్కి ఇచ్చిన మాట ఒక లెవెల్లో పాస్ అయ్యాడు. నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి ఫైనల్ టాస్క్ ఉంటుంది. సో చూడాలి ఫైనల్ టాస్క్లో ఇంకో న్యూస్ ఏంటంటే డెమాన్ పవన్ కూడా కంటెంట్ రాయడంట. సో నేను నిన్న చెప్పింది అయ్యేటట్టు ఉంది, ఏదో మళ్ళీ రచ్చ. సో 4-5 వస్తారు, వాళ్ళు ఫైనల్గా ఒక టాస్క్ పెడతారు. ఏకాభిప్రాయం టాస్క్ ఆడినా పంచాయతీ వస్తుంది, ఫిజికల్ టాస్క్ అయినా ఇద్దరు పవన్లు ఏదో కొట్టుకొని వస్తారు. సో శుక్రవారం మనం వైలెన్స్ చూడబోతాం, అప్పటి వరకు అహింసే చూడబోతున్నాం. అది రెండోది బర్నీ గారిది ఆ టాస్క్, ఆ కలర్ టాస్క్, అదంతా ఏంద్రా అంటే మెమరీ ఉండాలి, మెమరీ పవర్తో కూడిన గేమ్ అది. సో మెమరీ పవర్ అంటే అది ప్రాపర్గా గుర్తుంచుకోవచ్చు. తర్వాత బ్యాలెన్సింగ్ స్కిల్స్ రావాలి. పాపం ఆయన గట్టిగా ఫైట్ చేశాడు, ఓడిపోయారు. మనకు బాధ అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళ కూతురు వెళ్ళే ముందు అడిగిన కోరిక, ఒకే ఒక కోరిక, చివరి కోరిక, ఆఖరి కోరిక మీరు కెప్టెన్ అవ్వాలని. సో ఆయన అందుకు బాధపడ్డాడు. అండ్ మోర్ దాన్ దట్ ఆయన ఇంకోటి ఎందుకు బాధపడుతున్నాడంటే, ఒకవేళ ఆయన కెప్టెన్ అయితే ఈ వారం నామినేషన్స్లో సేవ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇమ్యూనిటీ వస్తుంది. అప్పుడు 13 వారాలు ఉండొచ్చు, పొరపాటున టికెట్ టు ఫైనల్ కూడా టాప్ 5 అయిపోవచ్చు. అది ఆయన చెప్తాడేంటి. సో ఆ బాధ కూడా ఉంటుంది. ఎవరైనా ఈ వారం కెప్టెన్సీలో ఓడిపోయినట్టు అదే బాధ ఉంటుంది. ఈ వారం ఇమ్యూనిటీ సంపాదించుకోవడం చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత టికెట్ టు ఫైనల్ అయితే డైరెక్ట్ ఇంకా ఫైనల్స్కే కదా. సో అందరికీ చాలా ఇంపార్టెంట్ ఈ టాస్క్లు. నెక్స్ట్ తనూజ ఓడిపోతే తనూజకి ఇమ్యూనిటీ అవసరం లేదనుకోండి, అండ్ తనూజ విన్నర్ రేస్లో ఉండాలంటే నామినేషన్స్లో ఉండాలి. సో అక్కడ మనకు బాధ అనిపిస్తుంది, బాధపడ్డారు. ఇక్కడ ఎలా నేరేటివ్ సెట్ చేశారంటే బిగ్ బాస్, నేను తనూజ నేను తప్పను, తనూజ వచ్చి మంచి కన్సోల్ చేసింది బర్నీ గారిని. ఇప్పుడు ఏమంటారు, ఈమె దగ్గర అసలైన రిలేషన్ ఆయన బాధల్లో ఉన్నప్పుడు వచ్చి షోల్డర్ ఇచ్చిందని. ఆమెతో పాటు
దివ్య ఇమాన్యుల్ కూడా షోల్డర్ ఇచ్చారు తర్వాత మంచిగా మాట్లాడి. అది ఎయిర్ మీరు ఇవినే చూపిద్దాం అనుకుంటారే తప్ప మిగిలిన చూపించరు. అదే అంతా బిగ్ బాస్ అనేది ఎడిటింగ్ గేమ్ మీద ఉంటుంది. ప్రోమో చూశారు కదా నిన్న, బర్నీ గెలిచినట్టు చూపించారు. ఏమైంది? అంతా ఎడిటింగ్ గేమ్. ఎవరిని లేపాలంటే వాళ్ళు లేపుతారు, ఎవరు తొక్కాలంటే వాళ్ళు తొక్కుతారు, బూతులు మాట్లాడినా కూడా కట్ చేసేస్తారు. బట్ మనం ఛానల్ పెట్టింది నిజాలు చెప్పాలి, అన్బయాస్డ్గా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, రాగా రెస్టిక్గా చెప్పాలి. కాబట్టి నాకు తెలిసినవన్నీ నేను చెప్తున్నా. కొంతమందికి అవి అర్థం కాక ఏవో పిచ్చి మాటలు మాట్లాడతారు. బట్ డే 1 నుంచి నాకు ఫాలో అయిన వాళ్ళకి అర్థమవుతుంది. నేను అక్కడ 22 కంటెస్టెంట్లు ఎప్పుడు తప్పు చేసినా గట్టిగా మాట్లాడా, దారుణంగా మాట్లాడా. ఆ 22 కంటెస్టెంట్లు ఎప్పుడు బాగానే లేపా. అలా ఉంటుంది మనది, తల్లి బిడ్డ న్యాయం. అది ఫ్రెండ్స్, ఓవరాల్గా మీకు ఎపిసోడ్ రివ్యూ పైన ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఎనర్జీ లేక కొంచెం స్లోగా మాట్లాడే అపాలజీస్ ఫర్ దట్. కొంచెం టైం పడుతుంది, డబుల్ కిక్తో మాట్లాడదాం. అప్పటి వరకు వీడియోని కొంచెం షేర్ చేయండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.